నరేంద్ర మోడీ అధికారంలోకి రాగానే పేలుళ్ళు ఎందుకు ఆగిపోతాయి? అంటే నరేంద్ర మోడీ కనుసన్నలోనే ఈ దేశంలో ఈ బాంబు పేలుళ్ళు జరిగినట్టు లెక్క. నరేంద్ర మోడీ ఎన్నికల్లోకి రాబోతున్నాడు అనగానే పుల్వామా దాడి ఎందుకు జరుగుతుంది? పుల్వామా దాడి చేయించిందే నరేంద్ర మోడీ అని సాక్షాత్తు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో గవర్నర్గా పనిచేసిన ఒక వ్యక్తే చెప్పాడు కదా. దాని మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయరు? ఈడీ, సిబిఐ మిగతా వాళ్ళందరి మీద పడి ఇంత చేస్తున్నారు కదా. అసలు పుల్వామా ఘటనలో కీలక పాత్రధారి ఎవరు? సైనిక నిఘా వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అయ్యింది? అప్రమత్తంగా లేదు. అన్ని చెక్ పోస్టులు దాటి పుల్వామా దాకా అంత పెద్ద మైనింగ్ బాంబులు పెట్టుకొని ఒక వెహికల్ అక్కడి దాకా ఎలా రాగలిగింది? అది నేరుగా వచ్చి మళ్ళీ టైమ్లీ ఆ మిలిటరీ వ్యాన్ని ఎలా ఢీకొనగలిగింది? ఇదంతా ప్లాన్ ఇది. సో దేశంలో జరిగిన దాడులన్నింటికీ సూత్రధారి, పాత్రధారి బీజేపీ, ఆర్ఎస్ఎస్.